హాయ్ టు ఆల్. ఇవాళ నేను చెప్పబోయే ఆలయం వచ్చేసరికి జై శ్రీ సంతోషి మాత ఆలయం. ఇది వచ్చేసరికి విజయవాడలో చిట్టినగర్ దగ్గర పాల ఫ్యాక్టరీ ఉంటుంది కదండి. పాల ఫ్యాక్టరీ దగ్గర లంబాడీపేట అంటే కనుక అందరికీ తెలిసిద్ది. అక్కడ పైన ఒక స్లోప్ లాగా ఉంటుంది అనమాట. ఆ స్లోప్ పైన కొండ మీద కొంచెం స్లోప్కి కొంచెం రైట్ సైడ్కి వెళ్తే కనుక ఈ ఆలయం అయితే ఉంటుందండి. ఈ ఆలయం డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ నేను ముందే సంతోషి మాత ఎలా ఉద్భవించింది, ఈ ఆలయం గురించి నేను అనేది కొన్ని ముఖ్య విశేషాలు అవన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ఈ లాంగ్ వీడియోలో కింద అయితే లింక్ అయితే ఇస్తానండి. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. అమ్మవారు ఎలా ఉద్భవించింది. ఈ వీడియోలో నేను చూపించేది వచ్చేసరికి సంతోషి మాతకి ఉద్యాపన అనేది ఎలా చేయాలి. చాలామంది 5 వారాలు 9 వారాలు అలా చేస్తూ ఉంటారు కదండి. అమ్మవారికి 16 అంకె అన్నది చాలా చాలా ప్రీతికరమైనది. 16 వారాలు కానీ 16 ప్రదక్షిణాలు కానీ అలా చేస్తే ఎలాంటి మనసులో ఉన్న కోరికైనా కూడా తప్పకుండా తీరుతుంది. ఈ పూజ ఉద్యాపన చేసేది వచ్చేసరికి ముక్క హైమావతి గారు, ముక్క అప్పారావు గారు, ముక్క హైమావతి గారు ఈ గుడి నిర్మాణం చేసి ఈ గుడి అయితే కట్టించారండి. ఈ గుడిలో ఆ అమ్మేనమాట హైమావతి గారు. మీరు వీడియోలో చూస్తున్నారు కదండి, రెడ్డి శారీ కట్టుకున్నారు. ఆ అమ్మ అసలు బాలలకి, కన్నెపిల్లలకి, ముత్తైదువులకి ముగ్గురికి ఇస్తున్నారండి. ఆ అమ్మ అయితే కనుక ఉద్యాపన అయితే కనుక పుస్తకాల్లో మనకి 8 మంది మగపిల్లలు, ఒక్క ఆడపిల్లని రాసి ఉంటుంది. కానీ సంతోషి మాతే ఆ అమ్మకి వచ్చి చెప్పింది, అలా కాదు 8 మంది ఆడపిల్లలు, ఒక్క మగపిల్లాడు పెట్టి ఉద్యాపన చెయ్యి అని. అప్పటి నుంచి ఆ అమ్మ అయితే కనుక అందరికీ కూడా ఇలా 8 మంది ఆడపిల్లలు, ఒక్క మగపిల్లాడు. ఒక్క మగపిల్లాడు అంటే వినాయకుడు, ఎలాంటి అవిఘ్నాలు లేకుండా. 8 మంది ఆడపిల్లలంటే అష్టలక్ష్ములు కదండి, మనందరికీ తెలిసిన విషయమే. 8 మంది ఆడపిల్లలకి కాళ్ళకి పసుపు రాసి, బొట్టు పెట్టి, మెడకి గంధం రాసి, తాంబూలం ఇచ్చి వాళ్ళ చేత ఆశీర్వాదం తీసుకోవాలండి. ఇప్పుడు అష్టలక్ష్ములు కదండి. సో మనం చిన్నపిల్లలనే అష్టలక్ష్ములుగా భావించాం కాబట్టి వాళ్ళకి దండం పెట్టితే వాళ్ళకి ఆశీర్వాదం అయితే తీసుకోవాలి. అదే కాకుండా వాళ్ళ వయసుకు తగ్గట్టుగా చిన్న బహుమతులు, పెన్నులు, పుస్తకాలు, ఇంకా చిన్న స్టిక్కర్లు అలాంటివి ఇచ్చి వాళ్ళని సంతోషపరచాలన్నమాట. వాళ్ళ వయసుకు తగ్గట్టుగా సంతోషి మాత పూజలు అయితే కనుక అలా ఇవ్వాలి. ఇదే కాకుండా ఇక్కడ మనకి వచ్చేసరికి చూసారా, చిన్న పాప వచ్చింది. ఆ చిన్న పాప కూడా అసలు ఎంత క్యూట్గా అసలు కాళ్ళకు పసుపు రాయించుకొని ఎంత ఉందో, అసలు మాకైతే ఎంత ముద్దొచ్చిందో. ఆ చిన్న పాపతో ఆశీర్వాదం తీసుకోవడం అంటే, ఆ పాప సంతోషి మాత పూజలో ఉందంటే ఆ పాప ఎంత అదృష్టం చేసుకుందో. కొంచెం ఆ మాత్రం చిన్నపిల్లలు కదండి, కొంచెం ఏడవకుండా ఎలా ఉంటారు. అది ఇంకా అసలు ఇక్కడ వచ్చేసరికి స్కూల్ టైమింగ్స్ వల్ల కొంచెం ఒక 5 నిమిషాలు లేట్ అయింది. ఈ బాబు వినాయకుడి కింద, ఈ పాప కూడా అష్టలక్ష్ముల్లో ఒక పాప అన్నమాట. ఇక ఈ బాబు మగపిల్లాడు కాబట్టి చేతికి గంధం రాశారు. ఇలానే ఇందాక ఇచ్చిన పద్ధతిలోనే ఇచ్చారండి. ఈ బాబుకి పాపకు కూడా ఉప్పు శనగలు బెల్లం ఇచ్చి ఇలానే ముత్తైదు కింద ఇచ్చి అందరికీ హారతి ఇచ్చారనమాట. ఇప్పుడు వీళ్ళందరూ అష్టలక్ష్ములు కాబట్టి వీళ్ళందరికీ అన్నీ చేశాక అమ్మవారికి హారతి ఇచ్చి వీళ్ళందరికీ కూడా హారతి ఇచ్చారనమాట. అదే కాకుండా ఈ అమ్మ అయితే కనుక హైమావతి అమ్మవారితో పాటు ఇంకో 2 కూడా పూజ అయితే జరుపుకున్నారండి. ఉద్యాపన అయితే చేసుకున్నారు. మనకి ఈ బాలలకి వచ్చేసరికి మనకి ఉప్పు శనగలు బెల్లం అయితే కనుక పెడుతున్నారు. అమ్మవారికి, సంతోషి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యం అంటూ ఉంది అంటే కనుక ఉప్పు శనగలు బెల్లం అండి. ఆ అమ్మవారు ఎంతో ఇష్టంగా అత్యంత ప్రీతికరమైన నైవేద్యం అంటే ఉప్పు శనగలు బెల్లం. ఆ అమ్మవారికి అంత ఇష్టమైనది అనమాట. ఇక్కడ హైమావతి గారి పక్కన ఇంకో మేడం ఉన్నారు కదండి, ఆ మేడం అయితే వైజాగ్ నుంచి వచ్చారు. ఇక్కడ సంతోషి మాత ఉద్యాపన అయితే కనుక చేసుకున్నారు. ఈ మేడంతో పాటు ఇంకొక మేడం కూడా ఉన్నారండి. ఆ మేడం కూడా ఇక్కడ ఇలానే పిల్లలందరూ ఉన్నారని చెప్పి ఆ మేడం కూడా వారాలు కంప్లీట్ అయినాయి. సో ఉద్యాపన అయితే చేసుకున్నారు. ఈ హైమావతి గారు అమ్మ అయితే కనుక ఇప్పుడు కన్నెపిల్లలకి అయితే కనుక చేస్తున్నారు. ఇందాక ఇచ్చిన పద్ధతిలోనే వాళ్ళకి బొట్టు పెట్టి గంధం అన్నీ చేసి తాంబూలం ఇచ్చి వాళ్ళ చేత ఆశీర్వాదం తీసుకొని వాళ్ళకి తగ్గట్టుగా, వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా చిన్న బహుమతులు అనేవి ఇచ్చి వాళ్ళని సంతోషపెట్టారు. అదే కాకుండా లాస్ట్లో హారతి కూడా ఇచ్చారండి. చాలా బాగా జరిగిందనమాట. దీని అడ్రస్ ఆల్రెడీ నేను ఫుల్ వీడియో అయితే చేశాను.
మీకు కావాలని కామెంట్ బాక్స్లో నాకు షేర్ చేయండి. నేను ఇంకోసారి గుడికి వెళ్ళినప్పుడు ఆ రూట్ అన్నది కూడా నేను మీకు వీడియో తీసి చూపిస్తాను. ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదండి చిట్టినగర్ అని. చిట్టినగర్ కాదు, సాయిరామ్ థియేటర్ దగ్గర పాల ఫ్యాక్టరీ. ఒకసారి గుర్తుపెట్టుకోండి, విజయవాడ సాయిరామ్ థియేటర్ దగ్గర పాల ఫ్యాక్టరీ దగ్గర లంబాడీపేట దగ్గర సంతోషి అమ్మవారి టెంపుల్ అంటే ఎవరైనా చెప్తారు. కొంచెం స్లోప్ లాగా ఉంటుంది, కొంచెం స్లోప్ ఎక్కంగానే రైట్ సైడ్ అన్నమాట అమ్మవారి టెంపుల్. ఇలా చేసుకోవడం కూడా చాలా చాలా ఎంతో సంతోషంగా ఉందండి. అమ్మవారికి పౌర్ణమి శుక్రవారం విశేషంగా పూజలు చేస్తారని. సంతోషి అమ్మవారికండి ఇష్టమైనది తీపి పదార్థం. పులుపు పదార్థం అనేది అస్సలు తినకూడదండి. అమ్మవారు నిష్టగా పులుపు పదార్థం అనేది తినకూడదనమాట. నేను చూపిస్తున్నాను కదండి అరిచేతిలో ఉప్పు శనగలు బెల్లం. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనది ఉప్పు శనగలు బెల్లం అనేది ప్రసాదం కింద పెడతారు. అదే నేను మీకు వీడియోలో అనేది చూపించాను. అదే కాకుండా ఇందాక బాలలది అయింది, కన్నెపిల్లలది అయింది, ఇప్పుడు ముత్తైదులు. ఈ ముత్తైదులు కూడా ఇందాక ఎలా ఉందో అలానే పద్ధతి అనమాట. బొట్టు పెట్టి మనకి కాళ్ళకు పసుపు రాసుకొని వచ్చారు పెద్దవాళ్ళు కాబట్టి. బొట్టు పెట్టి గంధం రాసి ఆ తర్వాత వచ్చేసరికి మనకి తాంబూలం ఇచ్చి వాళ్ళ చేత అక్షింతలు వేయించుకున్నారనమాట. పెద్దవాళ్ళు ముత్తైదులు కాబట్టి వాళ్ళకి చీరతో పసుంకం పెట్టారండి హైమావతి అమ్మ. అందరికీ ఇలా చేశారనమాట. చాలా బాగా జరిగిందండి. ఇంత బాగా జరగాలంటే ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటేనే అంత బాగా జరిగిద్ది అనమాట. పులుపు అయితే తినకూడదండి. పులుపు తినకుండా ఏం చేసుకుంటారు అని మీరు అనుకోవచ్చు. అవన్నీ నేను చూపిస్తాను ఇక్కడ. పులుపు అన్నది తగలకుండా చాలా వంటకాలు చేసుకోవచ్చండి. మీకు చెప్పు ఆ రోజు అమ్మవారి ఉజ్జాపల్లో కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా పులుపు తినకూడదండి. బాలలు కానీ కన్నెపిల్లలు కానీ ముత్తైదులు కానీ ఎవరైనా సరే పులుపు అనేది తినకుండా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు మాత్రమే స్వీకరించాలి. ఆ రోజు నిష్టగా ఉండాలండి పులుపు తినకుండా. చాలా ఉన్నాయండి, పూరి, అప్పడాలు, కొబ్బరన్నం, ఇంకా మామూలుగా వైట్ రైస్, మనకి సొరకాయ పచ్చడి, సొరకాయ పులుసు, ఇంకొచ్చేసరికి మనకి ఉండ్రాళ్ళు, వంకాయ కూర, ఇంకా ఉండ్రాళ్ళు, మళ్ళీ కేసరి, చాలా ఇవన్నీ ఉన్నాయండి. మనకి ఏదైనా కానీ పులుపు తినకుండా అయితే కనుక చాలా అయితే కనుక చేసుకోవచ్చు, వంటలు అయితే చేసుకోవచ్చు. సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చుంటే కనుక సబ్స్క్రైబ్.